నెల్లూరు జిల్లా సంగం మండలం తిరుమనకొండలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్దలతో భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ రీజనల్ చైర్మన్, బీజేపీ జాతీయ నాయకులు సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఠాధిపతి రాజరాజేశ్వరానంద స్వామివారిని కలిసి అమ్మవారు మరియు స్వామివారిని దర్శించుకుని గురుపూజ నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి రాజరాజేశ్వరానంద స్వామివారు సన్నపిరెడ్డి సురేష్ రెడ్డిని ఘనంగా సత్కరించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం భక్తి, జ్ఞాన, ధ్యాన మార్గాల ద్వారా సమాజానికి విశిష్ట సేవలు అందిస్తోందని కొనియాడారు. పీఠాధిపతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక, ధ్యాన కార్యక్రమాలు ప్రజల్లో మంచి ఆలోచనను పెంపొందిస్తున్నాయని తెలిపారు. నేటి ఆధునిక జీవన విధానంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన ఎంతో అవసరమని పేర్కొన్న ఆయన ప్రజలు ధర్మ మార్గంలో నడిచేటప్పుడు సమాజంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఠం భక్తులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి పారవస్యంలో భజనలు ఆలపించి పౌర్ణమి వేడుకలను విజయవంతం చేశారు. కొత్త కిస్తే తీసుకొని నేను వచ్చేసేసి కూర్చొని 3:30 గంటలు చేసి అన్ని సొంతగా పెడితే చేసుకొని వస్తాను. కూర్చున్నాము అని క్లియర్ చేస్తాను. श्री गोविंद लक्ष्मी स्वरूपिणे श्री राजराजेश्वरी देवी नमः। पंचमी विधि श्रीं ह्रीं क्लीं ऐं स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपते सिद्धिबुद्धिजनक श्री महागणपति संपूर्ण अनुग्रह सिद्धिरस्तु तदास्तु। ऐं ह्रीं श्रीं ऐं क्लीं सुब्रह्मण्य स्वामी नमः। ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सुब्रह्मण्य स्वामी नमः। संपूर्ण अनुग्रह सिद्धिरस्तु तदास्तु तदास्तु। श्री कमले कमलालय प्रसिद्ध प्रसिद्ध श्री ह्रीं श्री लक्ष्मी नारायण देवता संपूर्ण अनुग्रह सिद्धिरस्तु तदास्तु। ह्रीं क्लीं ऐं स्वाहा ओम ह्रीं श्रीं कैलालीं नमस्कार सर्वं स्वाहा क्लीं श्री श्री रंगा महाप्रसुंदरी राजराजेश्वर स्वामी देवता संपूर्ण अनुग्रह सिद्धिरस्तु तदास्तु। श्री वैष्णव स्वामी वाल्मीकि वेद व्यास ग्रीवासी गोपाल गोविंद शंकर विद्यार्थी ब्रह्मानंद श्री जगन्नाथ चैतन्य ब्रह्मा भलानंद पराशर पुंडरीका व्यासामरीश लक्ष्मी नरसिंह स्वामी नमः। सीताराम श्री कृष्ण परब्रह्मणे सकल देवता विषय अनुग्रह संपूर्ण अनुग्रह सिद्धिरस्तु संपूर्ण आयुर आरोग्य ऐश्वर्य सिद्धिरस्तु तदास्तु तदास्तु तदास्तु। తిరుమలకొండ శ్రీ కాశీ విశ్వేశ్వర రాజరాజేశ్వర పీఠానికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరి నంద స్వామి గారు ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికంగా ధ్యాన ప్రక్రియ, అదే రకంగా ప్రాణాయామం ఇలా ఈ హిందూ ధర్మంలో అనేక మందికి ఒక శిక్షణకి కేంద్రంగా, ధ్యాన కేంద్రంగా ఈ ప్రాంతాన్ని ఎంతో వారు ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన ఒక
ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ కూడా అనేక సంవత్సరాలుగా ఈ ప్రక్రియలో ఆయన దాంట్లో ఎంతో మాస్టరీ చేసి సమాజంలో ఉన్నటువంటి అనేక మందికి ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో గురుతులుగా ఉంటూ ధ్యాన మార్గాన్ని, యోగ మార్గాన్ని, అనేక రకాలైనటువంటి ఈ ఏదైతే వీటిల్లో ఉన్నటువంటి విశిష్టతలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఆయన జీవితాన్నే సమాజానికి అంకితం చేసినటువంటి మన రాజరాజేశ్వర స్వామి గారు ఎంతో గొప్ప ఇక్కడ మన యొక్క ఆధ్యాత్మిక గురువుగా ప్రసిద్ధి గావించుకునేది మన నెల్లూరు జిల్లాకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనేక మందికి ఆయన ఆదర్శంగా ముందుకు నడుస్తున్నారు. ఇవాళ ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఎక్కువ కాలం ఇక్కడే ఉంటూ ఇలా ఎవరైతే ఈ యొక్క ధ్యాన ప్రక్రియలో శిక్షణ అభ్యాసాన్ని తీసుకోవాలనేటువంటి వాళ్ళకి అనేక మందికి మార్గదర్శకులుగా ఉంటూ ఉన్నారు ఆయన. అలాంటి పవిత్రమైనటువంటి ఒక క్షేత్రం ఇక్కడ దీని యొక్క ప్రభావంతో బాగా వెలివేయాలని ఇంకా కోరుకుంటున్నాం. ఇవాళ సమాజంలో ఈరోజు పెట్టరేగిపోతున్నటువంటి ఈ యొక్క అశాంతి లేకపోతే ఈ హింసా మార్గం, ప్రజల్లో వస్తున్నటువంటి ఈ ద్వేషభావాన్ని వీటన్నిటిని తొలగించుకోవాలంటే ఏకైక మార్గం ముక్తి మార్గం, ధ్యాన మార్గం, ధర్మ మార్గం. ఈ దేశంలో ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలు మరింతగా పెరగాల. వీటి ద్వారానే మాత్రమే భారతదేశం సనాతన ధర్మం పూర్తిగా ముందుకు నడుస్తుందని చెప్పేసి మనం కోరుకుంటూ ఇది భావి భారత మా ప్రజానీకానికి అంతా కూడా ఎంత అవసరమో తెలియజేస్తుంది. Please subscribe SS News AP.